అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న జాగ్రత్త పడుతున్నాడు. ఎట్లా అంటే, నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, నేను లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు, నేను లేకపోతే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుండే, ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి గవర్నమెంట్ ఇట్లా నడుతున్నది, లేకపోతే కేసీఆర్ ఎప్పుడో ఈ గవర్నమెంట్ని పడేసేటోడు, నేను ఉన్నా కాబట్టి మంత్రులు గట్టిగా పనిచేస్తున్నారు, నేను ఉన్నా కాబట్టే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా నడుస్తున్నది, నేను లేకపోతే అసలు గవర్నమెంటే లేదు, నేను లేకపోతే అసలు కాంగ్రెసే లేదనేటటువంటి వ్యవహారంతో రేవంత్ అన్న ఉన్నాడు. ఎందుకు రేవంత్ అన్న ఇట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు? రేవంత్ అన్న తనను తాను నేను ఉంటేనే ఇదంతా అని చెప్పి ఎందుకు తనకు తాను బలంగా నేనే కీలకమైన లీడర్ అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు? కారణం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన ఏదో కోపంగా ఉన్నారనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. రేవంత్ రెడ్డిని తొలగిస్తారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం ఉందని ఇట్లా రకరకాల వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు? ఒకవేళ నా ముఖ్యమంత్రి పదవి తీసేసారనుకో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, నా ముఖ్యమంత్రి పదవి తీసేస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు గట్టిగా పనిచేయరు, నా ముఖ్యమంత్రి పదవి తీసేస్తే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ అన్న తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అంతేందుకు, రేవంత్ అన్న ఈ మధ్యకాలంలో ఏం చేసిండు? మంత్రులకు సంబంధించినటువంటి శాఖలలో రేవంత్ అన్న ఏలు పెడుతున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, కొండా సురేఖకు సంబంధించిన శాఖను కూడా రేవంత్ అనే హ్యాండిల్ చేస్తున్నాడు. అంటే ఎట్లా అంటే, ఆ మంత్రికి ఎట్లా పని చేయాలో తెలుస్తలేదు, నేనే చేస్తున్నా, ఆ మంత్రికి ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలుస్తలేదు, నేనే చేస్తున్నా, నేను లేకపోతే ఆ మంత్రి పదవి నడవకపోతుండే అని చెప్పి రేవంత్ అన్న చెప్పడానికేమో బహుశా, లేకపోతే మంత్రులను డమ్మీ చేసి రేవంత్ అన్నే నేను లేకపోతే ఈ మంత్రులు చక్కగా పనిచేయరని చెప్పుకోవడానికేమో. ఇప్పుడు అదే అనిపిస్తున్నది. ఇప్పుడు యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి, కొండా సురేఖకు తెలియకుండా ట్రస్ట్ బోర్డు పెట్టిండు. తర్వాత ఇక్కడ ఏదో టెంపుల్కి సంబంధించిన శంకుస్థాపనకు పోయిండు, ఆ శంకుస్థాపన కొండా సురేఖకు చెప్పకుండా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు, కొబ్బరికాయ కొట్టిండు, రేవంత్ రెడ్డి రిబన్ కూడా కట్ చేసిండు. అంటే కొండా సురేఖకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ రెడ్డి కొండా సురేఖ మంత్రి శాఖను కూడా రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తున్నాడు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఏమనుకోవాలి జనాలంటే, ఈ మంత్రులకు మంత్రి పదవి చేతనైతే లేదు, మంత్రులకు హ్యాండిల్ చేయడానికి వస్తలేదు, మంత్రులకు వాళ్ళ శాఖను వాళ్ళు సరిగ్గా పనిచేయడం వస్తలేదు, పాపం రేవంత్ అనే అన్నీ చేస్తున్నాడు, రేవంత్ అన్న చాలా గ్రేట్, రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, మంత్రి పదవులు కూడా రేవంత్ అనే చూసుకుంటున్నాడు. అంటే రేవంత్ అన్న ఎంత కీలకమైన వ్యక్తి, అసలు రేవంత్ అన్న లేకపోతే తెలంగాణలో అసలు కాంగ్రెస్ లేదు కావచ్చు అని జనాలు అనుకోవాలి. ఇప్పుడు జనాలు మాత్రమే కాదు, హైకమాండ్ కూడా గట్లే అనుకోవాలి. రేవంత్ రెడ్డి లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ గట్టిగా ఉండదేమో అని జనాలు అనుకోవాలి కదా. అనుకోవడానికి రేవంత్ అన్న జాగ్రత్త పడుతున్నాడు, ముందస్తుగా రేవంత్ అన్న అన్ని సెట్ చేస్తున్నాడు, అన్ని సెటరేట్లో పెట్టుకుంటున్నాడు, కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు మంత్రులను కూడా. ఇప్పుడు రెండోది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి. ఆ ఇరిగేషన్ శాఖలో రేవంత్ రెడ్డి ఏలు పెడతాడు. ఇక్కడ హైదరాబాద్లో మంచినీటి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు కోసం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు, ఇన్విటేషన్ కార్డులో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన పేరు లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలువని కూడా పిలవలేదు. రేవంత్ అన్న కొబ్బరికాయ కొడతాడు, రిబన్ కట్ చేస్తాడు, శంకుస్థాపన కూడా చేస్తాడు. అంటే ఏంది అర్థమైంది? అంటే మంత్రులను డమ్మీ చేయడానికా? లేకపోతే రేవంత్ రెడ్డి లేకపోతే అసలు మంత్రి పదవులు నడవయి, రేవంత్ రెడ్డి లేకపోతే అసలు ఏ శాఖ కూడా పనిచేయని చెప్పుకోవడానికా? ఎట్లా? ఆ తర్వాత ఇంకో మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ విషయంలో కూడా మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. రైతు బంధు ఎప్పుడు రిలీజ్ చేయాలో రేవంత్ అనే చెప్తాడు, రుణమాఫీ ఎప్పుడు చేయాలో రేవంత్ అనే చెప్తాడు, పంట బోనస్ ఎప్పుడో రేవంత్ అనే చెప్తాడు, యూరియా బత్తాల గురించి రేవంత్ అనే చెప్తాడు. ప్రతి విషయంలో వ్యవసాయ శాఖ గురించి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు కదా. ఇవన్నీ చూసుకోవాల్సింది తుమ్మల నాగేశ్వరరావు కదా. తుమ్మల నాగేశ్వరరావుకు అసలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఛాన్స్ ఇస్తలేడు, ఆ శాఖ కూడా రేవంత్ అనే చూసుకుంటున్నాడు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, టికెట్ రేట్లు ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గియాలి, ఎవరికి హైక్ చేయాలి, నైట్ షోలు ఎవరికి పెట్టాలి ఏందనేది, మొత్తం ప్రీమియర్ షోలు ఎవరు పెట్టాలి ఏందనేది మొత్తం రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తాడు. మొన్న గద్దర్ అవార్డులు ఇచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిలవలేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో కూడా లేదు, ఆ బ్యానర్లో లేదు, బ్యాక్గ్రౌండ్లో లేదు, ఎక్కడా లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే, రేవంత్ రెడ్డి తనను తాను హైలైట్ చేసుకుంటున్నాడు, ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఏమని? నేను లేకపోతే ప్రభుత్వం పడిపోతుందని, నేను లేకపోతే కాంగ్రెసే లేదని, నేనే కీలకమైన వ్యక్తిని, నేను పాదయాత్ర చేసిన కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేను గట్టిగా మాట్లాడినా కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేను కేసీఆర్ తిట్టినా కాబట్టి కేటీఆర్ తిట్టినా కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని రేవంత్ రెడ్డి తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ గతంలో కంప్లైంట్ కూడా ఇచ్చినాడు. ఏమని తెలుసా? నేను పొద్దుగాల లేస్తే ప్రెస్ మీట్ పెడుతున్నా, మీడియాలో మాట్లాడుతున్నా, భారీ బహిరంగ సభలలో మాట్లాడుతున్నా, మీటింగ్లలో మాట్లాడుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ పైన కోప్పడుతున్నా, బీఆర్ఎస్ పార్టీని నేను విమర్శలు చేస్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉల్టా మళ్ళీ నన్ను తిడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు నన్ను విమర్శలు చేస్తున్నారు, నా పైన కోప్పడుతున్నారు, తిడుతున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ లీడరు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు?
నా గురించి ఎందుకు మాట్లాడతలేరు, నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ తిడితే కేసీఆర్ వెనకాల ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి పొట్టు తిట్టేటోళ్ళు. ఇలా రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడితే రేవంత్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని తిడుతుంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఒక్కరు ప్రెస్ మీట్ పెడతలేరు కాంగ్రెస్లో. బహుశా వాళ్ళు కూడా అనుకున్నారేమో, రేవంత్ రెడ్డిని తిడితే మాకేంది, రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తే మాకేది, మా పదవులు ఉంటే చాలని అనుకుంటారేమో. అందుకే రేవంత్ రెడ్డి ఒక పెద్ద బాంబు పేల్చిండు. ఏం తెలుసా, ఏం బాంబు పేల్చిండు తెలుసా? మంత్రులకు రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పిండట. రేవంత్ రెడ్డి మంత్రులకు కొన్ని కీలకమైన విషయాలు చెప్పిండు. ఏం తెలుసా? ఒకవేళ నా ముఖ్యమంత్రి పదవి పోతే మీ మంత్రి పదవులు కూడా పోతే ఏం చెప్పిండట. ఎట్లా పోతుంది మంత్రి పదవులు అంటే, ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యని దించేసిండు, డీకే శివకుమార్ని పెట్టిండు. డీకే శివకుమార్ ఏం చేసిండు, సిద్ధరామయ్యకు సంబంధించిన క్యాబినెట్ మీటింగ్లో ఉన్న మంత్రులను మొత్తం తీసేసి డీకే శివకుమార్ తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి క్యాబినెట్ మీటింగ్లో అంటే ఆ క్యాబినెట్కి సంబంధించినటువంటి హోదాలు ఇచ్చిండు, అంటే మంత్రి పదవులు కొత్తగా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసారు అనుకో, కొత్త ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, పట్టి విక్రమార్క అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయినా, ఇన్ కేసు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, వీళ్ళు ముఖ్యమంత్రి అయినా అనుకో, వీళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని క్యాబినెట్లో తీసుకుంటారు, పాత వాళ్ళని తొలగిస్తారు. అందుకే రేవంత్ రెడ్డి చెప్పినట్ట, ఒకవేళ హైకమాండ్ నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే మిమ్మల్ని తీసేస్తారు, మీ పదవులు కూడా పోతాయి, నా పైన వ్యతిరేకత వచ్చిందంటే మీ పైన కూడా వ్యతిరేకత వచ్చినట్టే. కాబట్టి కలిసి పనిచేద్దాం, మన పైన వ్యతిరేకత లేకుండా చేద్దాం, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి మధ్యకాలంలో ఏం చేసి మీరు చూసారు కదా, 2500 డబుల్ బెడ్రూమ్ ప్రతి నియోజకవర్గానికి 2వ టర్మ్ ఇచ్చుడు, ఆ తర్వాత కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పుడు, ఆర్టీసీ బస్సులు ఇచ్చుడు, గ్రామ పంచాయతీలకు పెద్ద గ్రామ పంచాయతీకి ఏమో 10 లక్షల రూపాయలు, చిన్న గ్రామ పంచాయతీ 5 లక్షల రూపాయలు ఫండింగ్ ఇచ్చుడు. అంటే వాళ్ళకు పోవాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో ఏది ఆ డెవలప్మెంట్ కోసం ఆ డెవలప్మెంట్ ఫండ్. ఆ తర్వాత సీసీ రోడ్లు శాంక్షన్ చేసిండు, బుడబుడే రోడ్లు వేస్తున్నాడు. ఇట్లా రేవంత్ రెడ్డి చిన్న చిన్న పనులు చేస్తున్నాడు, శంకుస్థాపనలు చేస్తున్నాడు, స్కూళ్ళు కడుతున్నాడు. ఇవన్నీ చిన్నగా స్టార్ట్ చేసిండు. ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకటే ఒక అంశం, రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి. ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిండు, పంట బోనస్ ఇచ్చిండు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు, రీజన్ ఏంది? ఒకటే రీజన్, రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత తను పొడగొట్టుకోవాలి. రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే హైకమాండ్ దించేస్తాననేది ఒక పెద్ద ఆప్షన్ ఇప్పుడు తెరపైకి వస్తున్నది. ఇవన్నీ తీసుకోవాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఎంతసేపు మనకి రేవంత్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు మనం ఆలోచన చేస్తున్నాం తప్ప, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా 4 లక్షల కోట్ల అప్పు చేసిన సంగతి మర్చిపోతున్నాం. ఇంకా 2 సంవత్సరాల పరిపాలన ఉన్నది, ఇంకో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 7 లక్షల కోట్ల అప్పు, రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటేనే ఇవాళ మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పు అయ్యే పరిస్థితి ఉన్నది. అంటే ఏంది రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి వ్యవహారం గట్లా నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళా పెన్షన్లు ఇవ్వబోతున్నట, 3 లక్షల మందికి పెన్షన్లు ఇస్తారట, 2500 ఇస్తారట. ఆ 2500 కూడా ఇంట్లో ఒక్కొక్కరికేనట. ఒకవేళ ఇంట్లో పెన్షన్లు వస్తే 2500 రావట. ఒక పెద్ద కథ ఉన్నది 2500కు, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మహిళలకు 2500 ఎట్లా ఇవ్వబోతుండే ఏం కథ అనేది. సైకిల్ అటే పోయినాయి, స్కూటీలు అటే పోయినాయి, తులం బంగారం అటే పోయింది, కళ్యాణ లక్ష్మి అటే పోయింది. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ముచ్చట్లన్నీ అటే పోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నేనే గ్రేటు, నేనే పెద్ద మనిషిని, నేనే కీలకమైన వ్యక్తిని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. మీటింగ్లు సభలు కూడా రేవంత్నే పెడుతున్నాడు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేడు, వేరే వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేడు. అంతెందుకు, డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టిరు, ఇక్కడ గచ్చిబౌలి కాడ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టిరు. ఆ ట్రంప్ పేరు పెడితే ఆ శంకుస్థాపనకు బట్టి విక్రమార్క వేయండు, శంకుస్థాపన చేసిండు, రిబ్బన్ కట్ చేసిండు. అది ఏంది, అది పైకి వస్తుంది కదా, అది అంటారు కదా, ఆ శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఆ రిబ్బన్ కట్ చేసుడితోటే ఆ శంకుస్థాపనకు సంబంధించినటువంటి బోర్డు మీద బట్టన పేరు లేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి పేరు ఉన్నది. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి అనే పేరున్నది తప్ప బట్టి విక్రమార్క రిబ్బన్ కట్ అయితే ఆయన పేరు లేదు. డిప్యూటీ సీఎం పేరు పెట్టుకోనికి కూడా రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి గింతే. ఆ మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ ఆడిండు, అప్పుడు కూడా రేవంత్ రెడ్డి తన పేరే పెట్టుకున్నాడు తప్ప వేరే వాళ్ళ పేరు పెట్టుకోలే. ఓ స్పోర్ట్స్ మినిస్టర్ లేదు, ఇతర మంత్రులు లేరు, ఎవ్వరు లేరు, అంత రేవంత్ అనే. కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే రేవంత్ అనే. రేవంత్ అన్నకు అసలు ఏ ప్రాజెక్టో తెలియదు, ఎన్ని క్యూసెక్ల నీళ్ళో తెలియదు, ఎన్ని టీఎంసీల నీళ్ళో తెలియదు, ఏం తెలియదు అన్నకు. ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు. కాళేశ్వరం కుప్పకూలిపోయింది, కథం అయిపోయింది, కాళేశ్వరంలో ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ ఓపెన్ చేస్తే మొత్తం భద్రాచలం కొట్టుకోపోతుంది, 20-30 గ్రామాలు కథం అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏమంటాడు, ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏడున్నది, తెలంగాణ లేకపోతే ఆంధ్రానా, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ ఏడున్నది, హైదరాబాద్ చుట్టూ 4 సముద్రాలు ఉన్నాయి, గిది నాలెడ్జ్ అన్నది. మళ్ళీ అన్న ఏమంటాడు, నేను లేకపోతే కాంగ్రెసే లేదు, నేను లేకపోతే గవర్నమెంటే లేదని చెప్పి రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. సరే ఏది ఏమైనా రేవంత్ అన్న తనను తాను హైలైట్ చేసుకుంటున్నాడు, ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. నేను లేకపోతే గవర్నమెంట్ లేదు అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న గదే పని చేస్తున్నాడు, హైకమాండ్ కూడా గదే చెప్పడానికి ట్రై చేస్తున్నాడు.
రేవంత్ రెడ్డిని దించేస్తే ఇబ్బంది అవుతుంది, అది మంత్రులతో చెప్పిద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు, ఎమ్మెల్యేలతో చెప్పిద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. అంత ఎందుకండి, రీసెంట్గా అద్దంకి దయాకర్కి బల్మూరు వెంకట్కి మంత్రి హోదా ఇచ్చిండు, క్యాబినెట్ ర్యాంక్, విప్పులు ఇచ్చిండు, క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చిండు. అంటే ఇప్పుడు మంత్రులు అన్నట్టే వీళ్ళు. ఇంక ఇద్దరు ముగ్గురు వేముల వీరేశమన్నకి ఇచ్చిండు, తర్వాత ఆది శ్రీనివాసానికి ఇచ్చినట్టున్నాడు, తర్వాత వీర్లన్న కూడా ఇచ్చినట్టున్నాడు నాకు తెలిసి. వీళ్ళకి ఎందుకు ఇచ్చిండు విప్పులు? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి మనుషులు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు తిడితే మంత్రులు ఎక్కడ సపోర్ట్ చేస్తలేరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బల్మూరు వెంకట్తో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు. నిన్న కేటీఆర్ ఒక్క మాట అన్నాడు, ఏదో జాతి గీతి గురించి ఏదో మాట్లాడిండు కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. బల్మూరు వెంకటన్న ఇమీడియట్లీ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. అద్దంకి దయాకర్ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు పెట్టారు? రేవంత్ అన్నకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళకు రేవంత్ అన్న టీం తయారు చేసుకుంటున్నాడు. ఆ టీంతో రేపు చెప్పిస్తాడు. హైకమాండ్ ఒకవేళ రేవంత్ రెడ్డి దించాలనే ఆలోచనలో ఉంటే వీళ్ళు చెప్తారు, లేదు రేవంత్ అన్న లేకపోతే ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అసలు రేవంత్ అన్న లేకపోతే గవర్నమెంట్ నడవదు, అన్నే కీలకమని చెప్పాలి. ఆ ప్రయత్నం కూడా రేవంత్ అన్న చేస్తున్నాడు. సరే చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కొంత రేవంత్ అన్న పైన వ్యతిరేకంగానే ఉన్నారు, అసంతృప్తితో అసహనంతో అయితే ఉన్నారు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.